రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామావరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం. ఓం నమో భగవతే వాసుదేవాయ నమ. ఉపనిషత్ దర్శనం ప్రశ్న యజుర్వేదాంతర్గత ఉపనిషత్తులలో 14వది తేజో బిందు ఉపనిషత్. శ్లోకం యత్ర చిన్మాత్ర కలనా యాచ పన్హవ మంజస తత్ చిన్మాత్ర ముఖండైక రసం బ్రహ్మ భవామ్యహం ప్రథమోధ్యాయ. తేజో బిందు పరంగా ఉండేది, ధ్యానం చేయటానికి తగినది, సమస్త విశ్వానికి ఆత్మ లాంటిది, అందరి హృదయాలలో అనురూపంలో ఉండేది, శంభు అనగా శివ సంబంధమైనది, శాంతం, స్థూలం, సూక్ష్మం, ఉత్కృష్టం, దుఃఖాలతో నిండి ఉండేది, ఆరాధించటానికి సఖ్యం కానిది, చూడటానికి వీలు లేనిది, సర్వసంగం నుంచి విడవడినది, నాశనం లేనిది, దుర్లభమైనది, బుద్ధిమంతులైన మునులు స్వయంగా ధ్యానం చేయటానికి యోగ్యమైనది ఆ తేజో బిందువు. దాన్ని నియమితమైన ఆహారం స్వీకరించేవాడు, కోపాన్ని జయించినవాడు, సంఘాన్ని వదిలినవాడు, ఇంద్రియాల్ని అదుపులో ఉంచుకున్నవాడు, ద్వంద్వాలు, సుఖదుఖాలు, శీతోష్ణాలు, అహంకారం, కోరికలు, పరిగ్రహం లేనివాడు మాత్రమే తెలుసుకోగలడు. వెళ్ళకూడని ప్రదేశానికి వెళ్ళేవారు, వెళ్ళవలసిన చోటుకి వెళ్ళాలనే మనసు లేనివారు, అనగా లోక దృష్టి లేకుండా పరమాత్మ దృష్టి మాత్రమే కలిగినవారు మూడు విషయాల్ని మూడు విధాలుగా తెలుసుకుంటున్నారు. దాన్ని హంస అంటారు. ఎలాంటి అలసత్వం లేనివాడు, ఆశ్రయం లేనివాడు, సోమరూప కళలలాగా సూక్ష్మమైన విష్ణువు నివాసమైన పరమపదాన్ని, గుహ్యతమాన్ని పరంగా తెలుసుకుంటాడు. మూడు ముఖాలు కలిగింది, మూడు గుణాలు, మూడు ధాతువులు కలిగింది, రూపం లేనిది, నిశ్చలం, నిర్వికల్పం, నిరాకారం, నిరాశ్రయమైనది, ఉపాధి లేనిది, వాక్కుకి మనసుకు కనిపించిన స్థానం కలిగినది, సహజమైనది, భావంతో మాత్రమే గ్రహించతగింది, ఒక్కటి మాత్రమే ఉన్నది, పదం నుంచి జారినది, గొప్ప ఆనందం కలిగినది, అతీతం కానిది, చూడటానికి వీలు లేనిది, అవ్యక్తమైనది, ముక్తి ప్రదమైనది, శాశ్వతమైనది, భ్రష్టత్వం లేనిది, ఎప్పుడూ ఆలోచించతగింది, బ్రహ్మకి స్థానంగా ఉన్నది, ఆధ్యాత్మ్యమైనది, విష్ణువుకి ముఖ్య స్థానంగా ఉండేది, చింతించటానికి, మననం చేయటానికి వీలు లేనిది, చిన్మయమైనది, శూన్యం కానిది, శూన్యంగా కనిపించేది, శూన్యానికి అతీతమైనది, సర్వాత్మకమైనది, హృదయంలో ఉండేది, ధ్యానించేవాడు, ధ్యేయమైనవాడు, ఈ మూడు కానిది, ధ్యానించతగింది, పరం కానిది, పరాత్పరం కానిది, చింతించటానికి వీలు లేనిది, ఎవరికీ తెలియనిది అయిన తేజోబిందువుని సత్యం, పరం కాని దానినిగా తెలుసుకోవాలి. మునులకు అది బాగా ప్రయోగం చేయటం ద్వారా లభ్యమవుతుంది. దేవతలు కూడా దానికన్నా పరమైన దాన్ని తెలుసుకోలేరు. లోభమోహాలు, కామక్రోధాలు, శీతోష్ణాలు, ఆకలి దప్పికలు, సంకల్ప వికల్పాలు, కులదర్పం ఇవేవీ లేనిది బ్రహ్మం. అదే ముక్తి గ్రంథి. భయం, సుఖం, దుఃఖం, మానావమానాలు లాంటి భావాలు ఏవీ లేనిదే బ్రహ్మం. అదే పరమైన పరబ్రహ్మం. యమం, నియమం, త్యాగం, దేశం, మౌనం, కాలం, ఆసనం, మూలబంధనం, దేహ సౌమ్యం, దృష్టి స్థితి, ప్రాణ సంయమనం, ప్రత్యాహారం, ధారణ, ఆత్మధ్యానం, సమాధి ఇవన్నీ యోగానికి అంగాలుగా చెప్పబడ్డాయి. కనిపించే ఈ సర్వం బ్రహ్మమే అనే జ్ఞానం ద్వారా ఇంద్రియ సముదాయాల్ని నిగ్రహించటాన్నే యమము అంటారు. దీన్ని ఎల్లప్పుడూ సాధకుడు అభ్యసించాలి. సజాతీయ జ్ఞాన ప్రవాహం కలిగి ఉండటం, విజాతీయం లేకుండా ఉండటం, ఎంతో గొప్పది, అనంతమైనది అయిన ఈ నియమం పండితుల చేత నియమంగా చేయబడుతుంది. ఆత్మ స్వరూపం, చిద్రూపం కలిగింది. అలాంటి ఆత్మను చూడటానికి ఈ ప్రపంచ రూపాన్ని త్యాగం చేయటాన్నే త్యాగం అంటారు. ఈ త్యాగం మహాత్ములకి పూజ్యం, మోక్షదాయకంగా ఉంటుంది. అది మనసుకి, మాటలకి అందనిది. యోగులైన వారికి గమ్యస్థానం ఏదో అదే అందనిది. యోగులైన వారికి గమ్యస్థానం ఏదో అదే మౌనం అని చెప్పబడుతుంది. అసలు చెప్పటానికి మాటలేవీ లేనప్పుడు దాని గురించి చెప్పటం ఎవరికి సాధ్యమవుతుంది? ఈ ప్రపంచం చెప్పాల్సిందే అయినప్పుడు అది శబ్దరహితంగా ఉంటుంది. దాన్నే సహజ మౌనం అని కూడా అంటారు. లోకంలో మాట్లాడకపోవటమే మౌనం అని అజ్ఞానులు చెబుతారు. కానీ బ్రహ్మవాదులకి అది సరైనది కాదు. అది మధ్య అంతాలలో ఏ ప్రదేశంలో ప్రజలు లేరో, ఎవరి వల్ల ఇదంతా అనగా ప్రపంచం వెల్లువలాగా వ్యాపించబడి ఉందో అలాంటి రహస్యమైన ప్రదేశాన్నే దేశం అంటారు. సృష్టిలో బ్రహ్మాది సకల ప్రాణులకి నిమిషాదిగా కనిపించబడిన సమయాన్నే కాలం అని చెబుతారు. ఈ కాలం అనేది అఖండమైనది, ఆనందం కలిగింది, అద్వయమైనది, ఇంకొకటి ఏది దీనితో సమానం కానిది. ఏ ఆసనం మీద కూర్చుంటే సుఖంగా పరబ్రహ్మను గురించి ధ్యానించటానికి వీలవుతుందో దాన్నే ఆసనం అంటారు. మిగిలినవన్నీ సుఖాన్ని చెడగొట్టేవే. సిద్ధులైన వారు ఏ రకమైన ఆసనంలో కూర్చొని సర్వభూతాలకి ఆది అయినది, ఈ విశ్వానికి అధిష్టాన భూతమైనది, అద్వయమైనది అయిన బ్రహ్మసిద్ధి కోసం ప్రయత్నించి
ఆ సిద్ధిని పొందుతారో దాన్నే సిద్ధాసనం అంటారు. ఈ లోకాలన్నిటికీ ఏది మూలమో, దేనివల్ల చిత్తానికి బంధం కలుగుతుందో దాన్నే మూలబంధం అంటారు. ఇది ఎప్పుడూ సేవించదగింది, రాజయోగులకు ఎంతో యోగ్యమైనది. యోగి అయినవాడు తన అంగాల సమత్వాన్ని తెలుసుకొని సమమైన రీతిలో బ్రహ్మలో లీనం చేయాలి. అలా కాకపోతే ఆ సమానత్వం, రుజుత్వం అనేవి నిజమైనవి కావు. దీన్నే దేహ సామ్యము అంటారు. తన దృష్టిని జ్ఞానమయంగా చేసి ఈ ప్రపంచాన్ని మొత్తం బ్రహ్మమయంగానే చూడాలి. అలా చూడగలిగిన దృష్టే గొప్ప దృష్టి. అంతేగాని ముక్కు చివరి భాగంలో చూసే దృష్టి కాదు. ఏ స్థితిలో ద్రష్ట అనగా చూసేవాడు, దర్శనం అనగా చూపు, దృశ్యం అనగా చూడదగిన వస్తువు, ఈ మూడిటికి విరామం, నాశనం, ఐక్యం కలుగుతుందో దాన్నే సరైన దృష్టి అంటారు. అలాంటి చోటే దృష్టిని కేంద్రీకరించాలి, అంతేకాని ముక్కు చివర కాదు. సాధకుడికి బ్రహ్మభావం వల్ల చిత్తాది సర్వభావాలలో ఏర్పడే సర్వవృత్తి నిరోధం ఏదైతే ఉన్నదో అదే ప్రాణామాయం అని చెప్పబడుతుంది. ఈ ప్రపంచాన్ని నిషేధించటాన్ని రేచకం. నేనే బ్రహ్మ అనే వృత్తిభావనే పూరకం. దీని తరువాత ఈ ప్రపంచాన్ని నిషేధించి బ్రహ్మైవాస్మి అనే భావంలో నిశ్చలంగా ఉండటమే కుంభకం. దీన్నే ప్రాణ సంచయనం అంటారు. తెలివి తక్కువ వారికి అది ప్రాణపీడనం. అలాంటి వారికి ప్రాణామాయం అనేది ముక్కిని పట్టి పీడించడమే అవుతుంది. ఇక విషయాల మీద ఆత్మత్వ దృష్టి కలిగి మనస్సుని, చిత్తాన్ని రంజింపచేయటమే ప్రత్యాహారం అంటారు. దీన్ని సాధకుడు మాటిమాటికి అభ్యసించాలి. మనిషి మనస్సు ఎక్కడికి పోతుందో, ఏ స్థానానికి పరిగెడుతుందో ఆయా ప్రదేశాలన్నిటిలో బ్రహ్మని దర్శించటమే, అనగా మనస్సుని బ్రహ్మం మీద నిలపటాన్నే ధారణ అంటారు. నేనే బ్రహ్మను అనే స్థిర నిశ్చయంతో మరో దృశ్యాన్ని చూడకుండా ఏకాగ్ర స్థితిలో ఉండటాన్ని ధ్యానం అంటారు. ఈ ధ్యానం సాధకుడికి పరమానందాన్ని ఇస్తుంది. ఇక సమాధి అంటే ఎలాంటి వికారాలు లేకుండా పరబ్రహ్మని మనసులో ధ్యానిస్తూ మరొక దాన్ని విస్మరించటమే సమాధి అని చెప్పబడుతుంది. ఇది సహజమైన ఆనందం. దీన్ని సాధకుడు బాగా అభ్యాసం చేయాలి. ఆ విధంగా ధ్యానం చేసేవాడికి తన లక్ష్యం ఎప్పుడు సిద్ధిస్తుందో అప్పటి వరకు ప్రత్యక్షం అనేది దానంతట అదే క్షణంలో కుదురుతుంది. ఆ తరువాత అతడి సాధన ఫలించి యోగి రాజవుతాడు. అతడికి సిద్ధత్వం కలుగుతుంది. ఆ సిద్ధత్వ స్థితి అనేది మనసుకి, మాటకి అందనిది. సమాధి స్థితి కోసం సాధకుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతాయి. అవి ఏమిటంటే, 1 అనుసంధానం చెడిపోవటం, 2 అలసత్వం, 3 మాంద్యం కలగటం, 4 భోగాల మీద కోరిక, 5 లయమైపోవటం, 6 అంధకారం వ్యాపించటం, 7 చెదిరిపోవటం, 8 ఎక్కువ తేజస్సు, 9 బాగా చెమటలు పట్టడం, 10 శూన్యంగా ఉండటం లాంటివి. ఎంతో ప్రయత్నం చేసి సాధకుడు ఈ విఘ్నాలను జయించాలి. భావాల మీద మనసు నిలిస్తే భావత్వం అబ్బుతుంది. అదే శూన్యం మీద దృష్టి నిలిపితే శూన్యత్వమే కలుగుతుంది. ఇక బ్రహ్మను గనక దర్శించగలిగితే అతడికి పూర్ణత్వం లభిస్తుంది. అందుకే పూర్ణత్వం కోసం అభ్యాసం చేయాలి. ఎవరైతే బ్రహ్మం అనే గొప్ప వృత్తిని విడిచిపెట్టి జీవిస్తారో అలాంటి వారు పశువులతో సమానంగా జీవిస్తున్నట్టు లెక్క. ఎవరైతే ఈ బ్రహ్మభావాన్ని బాగా తెలుసుకుంటారో, తాము తెలుసుకున్న దాన్ని బాగా వృద్ధి చేస్తారో అలాంటి వారే సత్పురుషులు, ధన్యజీవులు, ముల్లోకాల చేత నమస్కరించదగిన వారు. ఎవరికి ఈ బ్రహ్మభావం సమానంగా ఉండి బాగా వృద్ధి చెంది పరిపక్వతమవుతుందో అలాంటి వారు చివరికి సద్బ్రహ్మత్వాన్ని పొందుతారు. అలా కాక కేవలం మాటలు చెప్పేవారు ఆ స్థితిని పొందరు. అంటే ఈ బ్రహ్మభావం అనేది పొందటానికి ప్రయత్నం చేయాలి కానీ చెప్పటం కాదు అని గ్రహించాలి. ఇలా కాక బ్రహ్మభావం గురించి తెలుసుకున్నప్పటికీ ఆ బ్రహ్మభావం మనసులో లేనివారు, ఎక్కువగా విషయ సుఖాల మీద వ్యామోహం పెంచుకున్నవారు అజ్ఞానం వల్ల తిరిగి మరలా జన్మిస్తారు. అంటే వారికి జనన మరణాలు తప్పవని భావం. సనకాది, సుఖాది మహర్షులు బ్రహ్మవాదులు. వారు ఒక్క అరనిమిషం కూడా బ్రహ్మమయమైన భావం లేకుండా ఉండరు. ఎక్కడైనా కార్యం ఉంటే అక్కడ దానికి తగ్గ కారణం ఉంటుంది. అయితే బాగా విచారించి కార్యాన్ని గనుక పోగొడితే దాని వెంటే ఆ కారణం కూడా సహజంగా నశిస్తుంది. మాటలతో గోచరం కాని వస్తువు అనగా పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే శుద్ధమైన వస్తువు. పవిత్రమైన మనసు కలిగిన వారికే ఆ పరిశుద్ధమైన వస్తువు అనగా బ్రహ్మం జ్ఞానం కలుగుతుంది. తీవ్రమైన వేగంతో భావిస్తే ఆ వస్తువు నిశ్చయాత్మకత్వాన్ని పొందుతుంది. కనుక సాధకుడు దృశ్యమానమైన ఈ ప్రపంచాన్ని అదృశ్యం చేసి దాన్ని బ్రహ్మకారంగా భావించి చింతించాలి. అప్పుడే అతడికి బ్రహ్మాకార నిశ్చయ జ్ఞానం కలుగుతుంది. విద్వాంసుడైన సాధకుడు ఛిద్రసపూర్ణమైన జ్ఞానాన్ని పొంది నిత్యం సుఖంగా ఉండాలి. ద్వితీయోధ్యాయః. ఒకనాడు కుమారస్వామి పరమేశ్వరుడిని ఇలా ప్రశ్నించాడు. తండ్రి, అఖండ ఏకరసుడైన చిన్మాత్ర స్వరూపుడు గురించి నాకు చెప్పండి అని అడిగాడు. శివుడు ఇలా చెబుతున్నాడు. కుమారా,
ఈ దృశ్యమాన అనగా కనిపించే ప్రపంచం మొత్తం అఖండైక రసమే అనగా సంపూర్ణమైన ఒకే ఆనందం కలిగింది. అలాగే తాను కూడా అఖండైక రసమే. అదేవిధంగా మంత్రం, క్రియ, జ్ఞానం, జలం, భూమి, ఆకాశం, శాస్త్రం, 3 వేదాలు, బ్రహ్మ, వ్రతం, జీవుడు, అజుడు ఇవన్నీ అఖండైక రసాలే. వీటితో పాటు సృష్టికర్త బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, అహం అనే జీవుడు, ఆత్మ, గురువు, లక్ష్యం, మనస్సు, శరీరం, మనసు, చిత్తం, సుఖం, విద్య, అవ్యయుడు, నిత్యుడు, పరం ఇవి కూడా అఖండైక రసాలే. ఇలా లోకంలో అఖండైక రసం కన్నా వేరైన వస్తువేదీ లేదు. అనగా అఖండం అంటే విభజించటానికి వీలు లేని ఒకే రసం అని అర్థం. ఈ సృష్టిలో అఖండైక రసం కన్నా వేరైన వస్తువేదీ లేదు. నేను స్థూలం, సూక్ష్మం, వేద్యం, నీవు రహస్యమైనది, జ్ఞాత, స్థితి, తల్లి, తండ్రి, భర్త, సోదరుడు ఇవన్నీ అఖండైక రసాలే తప్ప మరొకటి కాదు. అదేవిధంగా సూత్రం, విరాట్ పురుషుడు, గాత్రం, శిరస్సు, అంతర్భాగం, బహిర్భాగం, పూర్ణమైనది, అమృతమైనది, గోత్ర అనగా భూమి, ఇల్లు, గోప్యంగా ఉండేవి, చంద్రుడు, నక్షత్రాలు, సూర్యుడు, క్షేత్రం, దయాగుణం ఇవన్నీ కూడా అఖండైక రసాలే. శాంతం, గుణం, సాక్షి, మిత్రుడు, బంధువు, రాజు, నగరం, రాజ్యం, ప్రజలు, తారం, జపం, ధ్యానం, పదం, గ్రాహ్యం, మహత్తు, జ్యోతిష్యు, ఘనం, భోజ్యం, హవిస్సు, హోమం, స్వర్గం, తాను, ఈ సర్వం ఇలా వీటన్నిటినీ సాధకుడు అఖండైక రసంగా చిన్మాత్రగా భావించాలి. ఈ సర్వం చిన్మాత్రమయమే. చిన్మయాన్ని, ఆత్మభావాన్ని చిన్మాత్రగా అఖండైక రసంగా తెలుసుకోవాలి. అన్ని లోకాలు చిన్మాత్రమే. నీవు, నేను, ఆకాశం, భూమి, జలం, వాయువు, అగ్ని, బ్రహ్మ, హరి, శివుడు, ఉన్నది, లేనిది ఇలా అన్నీ చిన్మాత్రమే. ఇలా మొత్తం అఖండైక రసమే అనగా చిన్మాత్రమే. భూతం, భవిష్యత్తు, ద్రవ్యం, కాలం, జ్ఞానం, జ్ఞేయం, జ్ఞాత ఇవన్నీ చిన్మాత్ర రూపాలే. సంభాషణ ఏదైతే ఉందో అది చిన్మాత్రమే. సత్, అసత్, ఆది, అంతం, గురు శిష్యాదులు, దృక్కు, దృశ్యం ఇవన్నీ చిన్మాత్రమే అని గ్రహించాలి. సర్వాశ్చర్యకరమైన వస్తువులు, శరీరం, లింగం, కారణం, నీవు, నేను, రూపం కలిగినది, రూపం లేనిది, పుణ్యం, పాపం ఇవన్నీ చిన్మాత్ర రూపాలే. ఇలా చిన్మాత్ర కానివి ఏవీ లేవు. ఈ చిన్మాత్ర కన్నా వేరే సంకల్పం లేదు, తెలివి లేదు, మంత్రాలు లేవు, దేవతలు లేరు, దిక్పాలకులు, వ్యవహారం, పరబ్రహ్మ ఇలా ఎవరూ లేరు, ఏదీ లేదు. ఈ చిన్మాత్ర కన్నా వేరే మాయ లేదు. అలాగే పూజనం, మంతవ్యం, సత్యం, కోశాధికం, ధనం, మౌనం, అమౌనం, వైరాగ్యం ఇవేవీ లేవు. సర్వము చిన్మాత్రమే. ఏది ఎంతవరకు కనిపిస్తుందో అదంతా చిన్మాత్రమే. దూరంగా భూతాదులు అనగా పంచభూతాలు, జీవులు ఎలా ఎంతగా కనిపిస్తున్నాయో అవన్నీ చిన్మాత్రాలే. వేదాంతాలన్నీ చిన్మాత్రమే. ఈ చిన్మాత్ర కన్నా వేరే గమనం లేదు. అలాగే మోక్షం, లక్ష్యం కూడా లేవు. సర్వం చిన్మాత్రమే. అఖండైక రసమైన పరబ్రహ్మ కూడా చిన్మాత్ర కన్నా వేరైన వాడు కాడు. శాస్త్రాలలో నాలో, నీలో, ఈశ్వరుడిలో అఖండైక రసుడిగా నీవే ఉన్నావు అని ఏకరూప జ్ఞానంతో ఎవడు తెలుసుకుంటాడో అలాంటివాడు సకృత్ జ్ఞానాన్ని కలిగి మోక్షాన్ని పొందుతాడు. ఇలా అతడికి సకృత్ జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అప్పుడు అతడు స్వయంగా తనకు తానే గురువవుతాడు. తృతీయోధ్యాయః. కుమారస్వామి శివుడితో నాకు ఆత్మానుభవం గురించి చెప్పు తండ్రి అని అడిగాడు. శివుడిలా చెప్పడం ప్రారంభించాడు. కుమార, నేను పరబ్రహ్మ స్వరూపుణ్ణి, నేను పరమానంద స్వరూపుణ్ణి, జ్ఞానరూపుణ్ణి, పరమ కేవల శాంత చిన్మయ నిత్య శాశ్వత చిత్తస్వరూపుణ్ణి. నేను అన్నిటినీ విడిచి ఉన్నాను, అలాగే అన్నిటితో కలిసి ఉన్నాను. నేను సర్వహీన స్వరూపుణ్ణి, చిదాకాశమయుణ్ణి. నేను కేవలం తుర్యరూపుణ్ణి, తుర్యాతీత కేవలాకార చైతన్య శుద్ధ జ్ఞాన నిర్వికల్ప ప్రియ స్వరూపుణ్ణి, చిదానందమయుణ్ణి. నేను ఎలాంటి కోరికలు లేనివాడిని, ఎలాంటి రోగాలు లేనివాడిని, ఎలాంటి వికారాలు లేనివాడిని, సదానంద అవ్యయ ఏకరూపుణ్ణి, చిన్మాత్ర విగ్రహుణ్ణి. ఇంత అని ఒక లెక్కలేని రూపం కలిగిన వాడిని, అనంతమైన ఆనంద రూపం కలిగిన వాడిని. నేను సత్పరానంద రూపుణ్ణి, అలాగే చిత్పరానందుణ్ణి, అంతరాంతర స్వరూపుణ్ణి, వాక్కుకి మనసుకి కనిపించని వాడిని, ఆత్మానంద, సత్యానంద, ఆత్మారామ, ఆత్మప్రకాశ స్వరూపుణ్ణి. నేను ఆత్మని, సదాశివుణ్ణి, ఆత్మజ్యోతి రసాన్ని, నిత్యశుద్ధుణ్ణి, అలాగే చిదానంద సత్తామాత్ర అవ్యయ నిత్యబుద్ధ విశుద్ధ ఏక సచ్చిదానంద నిత్యశేష సర్వాతీత పరమైన నంద నిత్యశేష సర్వాతీత రూపాతీత పరమైన ఆకాశ విగ్రహ భూమానంద స్వరూపుణ్ణి, భాషాహీనుణ్ణి, సర్వాధిష్టాన రూపుణ్ణి, చిద్గణ దేహ భావహీన, చింతాహీన, చిత్తవృత్తిహీన, చిదాత్మైక రస సర్వదృష్ట్య విహీనుణ్ణి కూడా నేనే. అలాగే దృగ్రూప పూర్ణరూప నిత్యతృప్తిష్ణ కూడా నేనే. నేనే బ్రహ్మాన్ని.
సర్వాన్ని, చైతన్యాన్ని, ఆకాశ స్వరూపాన్ని, గొప్పదైన ఆత్మని, పరాత్పరుడిని. నేను ఇతరుడిలాగా ప్రకాశిస్తుంటాను, అలాగే శరీరంలాగా కూడా వెలుగొందుతుంటాను. నేను శిష్యుడిలా ప్రకాశిస్తాను. నేను లోకత్రయ కాలత్రయ స్వరూపుణ్ణి, వేదాల చేత ఉపాసించబడే వాడిని, శాస్త్రాల చేత నిర్ణయించబడే వాడిని, చిత్తంలో ఉన్న వాడిని నేనే. ఈ లోకం నేను లేనిదే ఏదీ లేదు, నాకన్నా అతిరిక్తంగా ఏదీ లేదనే తెలుసుకో. నేను పరబ్రహ్మని, సిద్ధుణ్ణి, నిత్యశుద్ధుణ్ణి, నిర్గుణుడిని, కేవలాత్మని, ఎలాంటి ఆకారం లేనివాడిని, కేవలం బ్రహ్మమాత్రుణ్ణి, వార్ధక్యం మృత్యువు లేనివాడిని. నాకు నేనే ప్రకాశిస్తూ ఉంటాను. నాకు నేనే సదాత్మకుణ్ణి, ఆత్మలో స్వయంగా నేనే ఉన్నాను. నాకు పరాగతి నేనే. నేను స్వయంగా క్రీడిస్తాను, స్వయంగా భుజిస్తాను, స్వయంగా తేజో జ్యోతి స్వరూపుణ్ణి. నా ఆత్మలో నేనే క్రీడిస్తుంటాను. నా ఆత్మలో నన్నే చూసుకుంటాను. ఆత్మలో సుఖంగా కూర్చొని మాత్రావశిష్ఠుడిగా ఉంటాను. నా చైతన్యంలోనే నేనుంటాను. నా ఆత్మ రాజ్యంలో సుఖంగా రమిస్తుంటాను. నా ఆత్మ సింహాసనం మీద కూర్చొని నేను నా ఆత్మ కన్నా ఇతరమైన దానిని గురించి ఆలోచించను. నేను చిద్రూప పరమాత్రమైన బ్రహ్మని, సచ్చిదానంద అద్వయ ఆనందఘన కేవల బ్రహ్మస్వరూపుణ్ణి నేనే. నేనెప్పుడూ సర్వశూన్యుణ్ణి, సర్వాత్మని, ఆనందవంతుణ్ణి, నిత్యానంద, ఆత్మాకాశ, హృదయాకాశ, చిదాదివ్య స్వరూపుణ్ణి నేనే. నా ఆత్మచేత ఆత్మలో తృప్తి చెందేవాడిని, రూపం లేనివాడిని, అవ్యయుణ్ణి, ఏక సంఖ్యా విహీనుణ్ణి, నిత్యముక్త స్వరూపుణ్ణి, ఆకాశం కన్నా సూక్ష్మమైన వాడిని, ఆద్యాంతాలు లేనివాడిని, సర్వప్రకాశ, పరాపర సుఖ, సత్తామాత్ర, శుద్ధమోక్ష, సత్యానంద, జ్ఞానగణ, విజ్ఞాన మాత్ర, సజ్జదానంద స్వరూపుణ్ణి. ఈ సకల జగత్తు కేవలం బ్రహ్మ మాత్రమే. బ్రహ్మకైనా వేరేదేదీ లేదు. ఆ బ్రహ్మమే నేను. సదానంద సనాతనుడైన బ్రహ్మను కూడా నేనే. కుమార, నాకన్నా వేరుగా ఏదీ లేదు. నాయన, నేను అతిభావ స్వరూపుణ్ణి, సుఖాత్మకుణ్ణి. సాక్ష్యమైన వస్తువు నాకు వేరేదేదీ లేదు కనుక నాకు సాక్షిత్వం అనేదే లేదు. నేను కేవలం బ్రహ్మని మాత్రమే కనుక నేనే ఆ సనాతనమైన ఆత్మని, ఆదిశేషుణ్ణి, శేషుణ్ణి, నామరూపాలు లేనివాడిని, ఆనంద విగ్రహుణ్ణి, ఇంద్రియ భావ రూపుణ్ణి, సర్వభావ స్వరూపుణ్ణి, బంధముక్తి హీనుణ్ణి, శాశ్వతానంద విగ్రహుణ్ణి నేనే. కుమార, నేను ఆది చైతన్య మాతృణ్ణి, అఖండైక రసుణ్ణి, మాటకి మనసుకి కనిపించని వాడిని, సుఖవంతుణ్ణి, సర్వ ప్రదేశాలలో పూర్ణ స్వరూపంతో ఉండేవాడిని, భూమానందమయుణ్ణి, తృప్తి రూపుణ్ణి, ఎంతో గొప్పదైన అమృత రసం లాంటి వాడిని, అద్వితీయుడిని, సత్తుని, బ్రహ్మని నేనే. ఇందుకు సందేహమే లేదు. నేను సర్వశూన్య స్వరూపుణ్ణి, అన్ని ఆగమాల్లో కనిపించేవాడిని, ముక్తుణ్ణి, మోక్ష స్వరూపుణ్ణి, నిర్వాణ సుఖరూపుడిని. నాయన, నేను సత్య విజ్ఞాన మాతృణ్ణి, సన్మాతృణ్ణి, ఆనందం పొందినవాడిని, తుర్యాతీత నిర్వికల్ప స్వరూపుణ్ణి, అజస్వరూపాన్ని, రాగం లేనివాడిని, నిరంజన నిత్యబుద్ధ విభు స్వరూపాన్ని, ఓంకారానికి అర్ధస్వరూపంగా ఉండేవాడిని, నిష్కళంక చిదాకార స్వరూపుడిని. నేను లేను, అతడు నేను కాను. నేను ఏ స్వరూపాన్ని కాను. ఎలాంటి వ్యాపారాలు లేనివాడిని, నిరంకుశుణ్ణి, భాగాలు లేనివాడిని. నేను మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి, వికల్ప దేహాదిత్రయం, జాగృత్, స్వప్న, సుషుప్తి రూపాలు, తాపత్రయ రూపాలు, ఈషణాత్రయ రూపాలు కానివాడిని. నాకు శ్రవణం అనేది లేదు. నాకు సజాతీయ విజాతీయ పదార్థం అనేది ఏదీ లేదు. స్వగతం, దేహత్రయం అనేవి కూడా నాకు లేవు. మనోరూపం, అసత్యం, బుద్ధి రూపాలలోని అసత్యం, అహంకారం, అసత్తు నేనే. నేను నిత్యుడిని, శాశ్వతుడిని, పుట్టుక లేనివాడిని. దేహత్రయం, కాలత్రయం, గణత్రయం ఇవన్నీ అసత్ స్వరూపాలే. నేను మాత్రమే సత్యాత్మకుణ్ణి, పవిత్రమైన వాడిని. శృతం ఇక్కడ అసత్, అలాగే వేదం, శాస్త్రం ఈ రెండు అసత్తే. నేనొక్కడనే చిదాత్మకుణ్ణి. మూర్తిత్రయం, సర్వభూతాలు, సర్వతత్వాలు ఇవన్నీ అసత్తే. నేను మాత్రమే అంతటా వ్యాపించిన సదాశివుణ్ణి. గురు శిష్యులు అసత్, గురుమంత్రం కూడా లేదు. ఇక దృశ్యం ఏది ఉందో అది కూడా ఇప్పుడు లేదు. నేను మాత్రం స్థిరంగా ఉన్నాను. ఇక్కడ చింత్యమైనది, న్యాయమైనది, హితమైనది ఏదీ లేదు. నేను మాత్రం అలాంటి వాడిని కాను. ఇక్కడ అన్ని ప్రాణాలు అసత్తే. భోగాలు, చూడబడేవి, వినబడేవి, ఓతప్రాతమైనవి, కార్య అకార్యాలు, నష్టమైనవి, ప్రాప్తించినవి అన్నీ అసత్తే. దుఃఖం, దుఃఖం కానిది, సర్వమైనది, సర్వం కానిది, అసన్మయమైనది, పూర్ణమైనది, పూర్ణం కానిది, ధర్మం, అధర్మం, లాభం, నష్టం, జయం, అపజయం, సర్వశబ్దం, సర్వస్పర్శ, సర్వరూపం, సర్వరసం అసత్తే. అలాగే సర్వగంధం, సర్వ అజ్ఞానం, భవోద్భవం, గుణం అన్నీ అసత్తేతే. సన్మాత్రాన్ని నేనే. నన్ను ఎప్పుడూ
స్వాత్మ మంత్రంతోనే చూడాలి. స్వాత్మ అనగా తన ఆత్మ మంత్రాన్ని అభ్యసించాలి. అహం బ్రహ్మాస్మి అనగా నేనే బ్రహ్మని అనే మంత్రం కనిపించే పాపాలన్నిటినీ నాశనం చేస్తుంది. ఇదే మంత్రం ఇతర మంత్రాలని కూడా నాశనం చేస్తుంది. ఇది శరీర దోషాల్ని, జన్మ పాపాల్ని, మృత్యు పాశాన్ని, ద్వైత సుఖాన్ని కూడా నశింపజేస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ఈ దివ్య మంత్రం మనుషుల్లోని భేదబుద్ధిని, చింతన, దుఃఖాన్ని, వ్యాధిని, చిత్తబంధాల్ని, సకల వ్యాధుల్ని, సకల శోకాల్ని నశింపజేస్తుంది. అహం బ్రహ్మాస్మి అనే ఈ మంత్రం తనకున్న అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మలోక జయాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రం ఊహించలేనంత సుఖాన్ని సాధకుడికిస్తుంది. ఇది బుద్ధిమాంద్యాన్ని తొలగిస్తుంది. ఇది అనాత్మ జ్ఞానం అనే రాక్షసుడిని మర్దిస్తుంది. అనాత్మ అనే పర్వతాల్ని ఎగరగొడుతుంది. అనాత్మ అనే అసురుల్ని హరించి తనని జపించిన వారందరికీ మోక్షం కలిగిస్తుంది. ఈ మంత్రం జ్ఞానానందాన్ని ఇస్తుంది. ఇది 7 కోట్ల మహామంత్రాలతో సమానమైనది. కనుక సాధకుడు అన్ని రకాల మంత్రాలని వదిలిపెట్టి ఈ మంత్రాన్నే ఎప్పుడూ జపించాలి. దీన్ని జపించిన వాడు మోక్షం పొందటంలో ఎలాంటి సందేహం లేదు. అహం బ్రహ్మాస్మి అనే ఈ మంత్రం అజ్ఞానాన్ని నశింపజేసి ఆత్మలోక జయాన్ని ప్రసాదిస్తుంది. ఈ మంత్రం ఊహించలేనంత సుఖాన్ని సాధకుడికిస్తుంది. ఇది బుద్ధిమాంద్యాన్ని తొలగిస్తుంది. అనాత్మ జ్ఞానం అనే రాక్షసుడిని మర్దిస్తుంది. అనాత్మ అనే పర్వతాలను ఎగరగొడుతుంది. అనాత్మ అనే అసురుల్ని హరించి తనను జపించిన వారందరికీ మోక్షం కలిగిస్తుంది. ఈ మంత్రం జ్ఞానానందాన్ని ఇస్తుంది. ఇది 7 కోట్ల మహామంత్రాలతో సమానమైనది. కనుక సాధకుడు అన్ని రకాల మంత్రాలని వదిలిపెట్టి ఈ మంత్రాన్నే ఎప్పుడు జపించాలి. దీన్ని జపించిన వాడు మోక్షం పొందటంలో ఎలాంటి సందేహం లేదు. కుమారస్వామి తిరిగి పరమేశ్వరుడిని ఇలా ప్రశ్నించాడు. తండ్రి, జీవన్ముక్తుడు, విదేహముక్తుడు వీరిద్దరి స్థితి ఎలా ఉంటుందో చెప్పండి అని. శివుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. కుమార, ఎవడైతే నేను చిదాత్మను, నేను పరమాత్మను, నిర్గుణుడిని, పరాత్పరుణ్ణి అని ఆత్మబుద్ధితో ఉంటాడో అలాంటి వాడిని జీవన్ముక్తుడు అంటారు. నేను దేహత్రయానికి అనగా స్థూల సూక్ష్మ కారణ అతిరిక్తుణ్ణి, శుద్ధ చైతన్యాన్ని, నేనే ఆ బ్రహ్మని అని నిశ్చయ జ్ఞానం ఎవరికి కలుగుతుందో వాడే జీవన్ముక్తుడు. నేను ఆనంద ఘనరూపుణ్ణి, సదానంద ఘనుణ్ణి అని అనుకుంటూ ఎవడైతే దేహం మీద భ్రాంతిని వదిలి అంతా బ్రహ్మమే అని భావిస్తున్నాడో, ఎవడు పరమానందాన్ని పూర్ణంగా అనుభవిస్తున్నాడో వాడే జీవన్ముక్తుడు. ఎవడికి అంతా నేనే చేస్తున్నాను అనే అహంకారం కొంచెం కూడా లేదో, చిన్మాత్రంగా ఉంటున్నాడో, ఎవడి నిశ్చయం చిన్మాత్రంగా ఉంటుందో, ఎవడు చిన్మాత్రైక స్వరూపుడో, అన్ని చోట్ల పూర్ణ రూపాన్ని కలిగి ఉన్నాడో, అన్ని చోట్ల ఆత్మవశిష్ఠుడిగా ఉన్నాడో, ఆనందంలోనే తన బుద్ధిని స్థితిని కలిగి ఉన్నాడో, అవ్యక్త పరిపూర్ణ చిదాత్మ శుద్ధ చైతన్య రూపాల్ని సర్వసంగ వివర్జిత నిత్యానంద ప్రసన్నాత్మ లక్షణాలతో ఉన్నాడో, ఎవడు ఇతర ఆలోచనలు లేనివాడో, కొద్దిగానైనా అస్తిత్వం లేకుండా ఉన్నాడో, నాకు చిత్తం, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు అనేవేవీ లేవు అనే జ్ఞానం కలిగి ఉన్నాడో అతడే జీవన్ముక్తుడని చెప్పబడతాడు. నాకెప్పుడూ శరీరం లేదు, ప్రాణాదులు, మాయ, కామం, క్రోధం అనేవేవీ లేవు. నేను పరుణ్ణి, నాకేమీ లేదు. నాకు ఈ జగత్తు, దోషం, లింగం, నేత్రం, మనసు, చెవి, ముక్కు, నాలుక, చేతులు, కాళ్ళు, జాగృత్, స్వప్న, సుషుప్తి అవస్థలు, కారణం, తురీయం ఇవేవీ లేవు అని అనుకునేవాడే జీవన్ముక్తుడు. నాకు ఈ సర్వం, కాలం, దేశం, ఏ వస్తువు, మతి, స్నానం, సంధ్య, దైవం, స్థలం, తీర్థం, సేవ, జ్ఞానం, పదం, బంధువు, జన్మ, వాక్యం, సూర్యుడు, పాపపుణ్యాలు, కార్యం, శుభం, జీవుడు, ముల్లోకాలు అనేవేవీ లేవు. నా ఆత్మే నేను. నాకు మోక్షం లేదు. అలాగే ద్వైతం, వేదం, విధి, దగ్గర, దూరం, బోధ, రహస్యం, గురువు, శిష్యుడు, హీనుడు, అధికుడు, బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, చంద్రుడు, పృథివీ, నీరు, ఆకాశం, గాలి, నిప్పు, గోత్రం, లక్ష్యం, జన్మ, ధ్యాత, ధ్యేయం, ధ్యానం, మూల మంత్రాలు, శీతోష్ణాలు, ఆకలి దప్పుకలు ఇవేవీ లేవు. నాకు మిత్రుడు, శత్రువు, మోహం, జయం, తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిక్కులు, వక్తవ్యం, శ్రోతవ్యం, గంతవ్యం అనగా వెళ్ళదగినది, ధ్యాతవ్యం అనగా ధ్యానించదగింది, భోక్తవ్యం అనగా తినదగింది, స్మర్తవ్యం అనగా స్మరించదగినది, భోగం, రాగం, యోగం, లయ అనేవి కూడా లేవు. నాకు మూర్ఖత్వం లేదు. అలాగే శాంతం, బంధం, ప్రియం, మోదం, ప్రమోదం, స్థూలం, కృశం, దీర్ఘం, హ్రస్వం, వృద్ధిక్షయాలు, అధ్యారోపం, అపవాదం, ఏక బహు గ్రుడితనం, మాంద్యం, సామర్థ్యం, మాంసం, మేధస్సు, రక్తం, మజ్జ, ఎముకలు, చర్మాది 7 ధాతువులు, తెలుపు, ఎరుపు, నీలం, తాపం, లాభం, ముఖ్యం, అముఖ్యం, భ్రాంతి, స్థైర్యం, గుహ్యం, కులం, ధ్యాజ్యం, గ్రాహ్యం, హాస్యం, నయం, వ్రతం, గ్లాని, సోజ్యం, సుఖం, జ్ఞానం, జ్ఞాత,
జ్ఞేయం ఇవన్నీ నేను కాను. అలాగే తాను, నీకు, నాకు, నేను, నీవు, ముసలితనం, బాల్యం, యౌవనం అనేవి ఏవీ లేవు. నేను బ్రహ్మను అనే నిశ్చయం నాకున్నది. నేనే చిదాత్మకుణ్ణి, నేనే ఆ బ్రహ్మని, చిత్తని, పరుణ్ణి, ఇందుకు సందేహం లేదు అనే జ్ఞానాన్ని ఎవడైతే కలిగి ఉంటాడో వాడే జీవన్ముక్తుడు. అతడు స్వయంగా తానే హంసరూపుడవుతాడు. స్వయంగా ఉన్న అతడు తనలో తనని తానే చూసుకోవాలి. తన ఆత్మరాజ్యంలో సుఖంగా ఉండాలి. ఇలా స్వయంగా ఆత్మానందాన్ని అనుభవించేవాడే జీవన్ముక్తుడు. అతడు స్వయంగా ఏకవీరుడు, తనకు తానే ప్రభువు. ఇలాంటి జీవన్ముక్తుడు తన స్వరూపంలో తానే నిద్రిస్తాడు. బ్రహ్మీభూతుడు అనగా తానే బ్రహ్మ అయినవాడు ప్రశాంతాత్ముడు, బ్రహ్మానందమయుడు, సుఖవంతుడు, స్వచ్ఛమైన రూపం కలిగినవాడు, గొప్ప మౌనాన్ని పాటించేవాడు కూడా జీవన్ముక్తుడే అవుతాడు. అలాగే సర్వాత్ముడు, సమరూపాత్ముడు, శుద్ధాత్ముడు, అహం లేనివాడు, ఏకవర్జితుడు, ఏకాత్ముడు, స్వరాత్ముడు, స్వాత్మమాత్రుడు, నేను పుట్టుక లేని వాడిని, మరణం లేని ఆత్మ కలిగిన వాడిని, స్వయంగా ఆత్మని, అవ్యయుడిని, లక్ష్యాత్ముడిని, లలితాత్ముడిని, ఆత్మ స్వభావాన్ని, ఉదాసీనత్వాన్ని కలిగిన వాడిని, నేను ఆనందాత్ముడిని, ప్రియుడిని, ఆత్మని, మోక్షాత్ముడిని, బంధవర్జితుడిని, ఆ బ్రహ్మని, చిత్స్వరూపాన్ని, నేనే అని ఇలా కూడా చింతించకూడదు. చిన్మాత్రుడిగా ఉండేవాడు, దేహాభిమానం లేనివాడు ముక్తుడు అవుతాడు. నిశ్చయంగా అహం బ్రహ్మ, నేనే బ్రహ్మని అనే జ్ఞానం కలిగి ఆనందభరితుడైన వాడు దేహముక్తుడు అనగా జీవన్ముక్తుడు. ఈ సర్వం ఉన్నది లేదు అనే నిశ్చయాన్ని వదిలి ఉండేవాడు. నేనే బ్రహ్మని కాను అనే నిశ్చయాన్ని కూడా వదిలి సచిదానంద మాత్రుడై ఉండేవాడు జీవన్ముక్తుడు. ఇతడు ఎప్పుడైనా ఎక్కడైనా కొద్దిగానైనా ఆత్మని స్పృశించడు. ఇతడికి కాలభేదం, వస్తు, దేశ, స్వభేదాలు అతడికి ఏ కొంచెం కూడా లేవు. అతడు ఉదాసీనంగా ఏమీ లేకుండా ఉంటాడు. అతడే పరమాత్మ, గుణాతీతుడు, సర్వాత్మ, భూతభావన కలిగినవాడు. నేను, నీవు అనే భేదాలు అతడికి ఉండవు. అతను కాలహీనుడు కూడా. శూన్యాత్మని, అలాగే సూక్ష్మ, విశ్వహీన, దేవహీన ఆత్మని నేనే. మేయము లేని జడహీనమైన ఆత్మని నేనే. అందరికీ అంతరాత్మని నేనే. సర్వసంకల్పాలు లేనివాడిని, ఎప్పుడూ చిన్మాత్రంగా ఉండేవాడిని, కేవలం పరమాత్ముణ్ణి, జ్ఞాన విగ్రహుణ్ణి, సత్తమాత్ర స్వరూపుణ్ణి నేనే. నాకు ఈ జగత్తు వల్ల ఎలాంటి భయం లేదు. జీవుడు, ఈశ్వరుడు అనే వేదశాస్త్రాలలో చెప్పబడేది నేనే. ఈ చైతన్యమంతా నేనే ఈ చైతన్యాన్ని. ఈ విధంగా నిత్యం లేనివాడు వైదేహముక్తుడే. కేవలం చైతన్యం మాత్రమే సిద్ధించినవాడు స్వాత్మారాముడు, సుఖాసునుడు, అపరిచ్ఛిన్నమైన రూపాత్మ, స్థూల రూపాలు లేనివాడు తుర్యతుర్యుడు, పరానందాన్ని పొందేవాడు కూడా దేహముక్తుడే అవుతాడు. అలాగే నామరూపాలు లేని ఆత్మ ఉన్నవాడు, ఉత్కృష్టమైన సంవిత్ సుఖ స్వరూపం కలిగినవాడు, తుర్యాతీత రూపం కలిగినవాడు, శుభాశుభాలను వదిలేసినవాడు యోగాత్ముడు, యోగయుక్తుడు, బంధముక్తి హీనుడు, గుణగణాలు దేశకాలాలు లేనివాడు, సాక్షిత్వం అసాక్షిత్వం అనేవి లేనివాడు, ఎవడికి ఈ ప్రపంచ మానం లేదో, ఎవడికి బ్రహ్మాకారం లేదో, ఎవడు తన స్వరూపంలో స్వయం జ్యోతిగా ప్రకాశిస్తాడో, తన రూపంలోనే ఇష్టపూర్తిగా రమిస్తుంటాడో, మాటలకందని ఆనందం కలిగి ఉంటాడో, వాక్కుకి మనస్సుకి కనిపించని అతీతాతీతుడో, ఎవడు దేహాభిమానాన్ని లేకుండా ఉంటాడో వాడే ముక్తుడు. శరీరం ఉందనే స్మరణ లేనివాడు, కొంచెం స్మరిస్తే చాలు సర్వాన్ని గుర్తుకు తెచ్చుకున్నవాడు, ఇతరులు చూడలేని బాహ్యాత్మ కలవాడు, పరమానంద చిద్ఘనుడు, సర్వ వేదాంత గోచరుడు, బ్రహ్మామృతాన్ని ఆస్వాదించేవాడు, ఆ బ్రహ్మామృతమే రసాయనంగా ఉన్నవాడు, ఆ అమృత రసాన్ని గ్రోలాలనుకునేవాడు, తానే స్వయంగా బ్రహ్మామృత రసంగా ఉన్నవాడు, ఆ రసంలో ఆనందంగా మునిగినవాడు, బ్రహ్మానంద శివార్చన తత్పరుడు, ఆ రసాన్ని త్రాగి తృప్తి చెందినవాడు, ఆ రసాన్ని పూర్తిగా అనుభవించినవాడు బ్రహ్మానంద శివానందుడు, బ్రహ్మానంద రసప్రభువు, పరంజ్యోతి నిరంతర బ్రహ్మానందం కలిగినవాడు, బ్రహ్మానందం రసం అనే అన్నాన్ని రోజు భుజించేవాడు, బ్రహ్మానందం అనే కుటుంబంలో ఉండేవాడు, బ్రహ్మానందం అనే రథాన్ని ఎక్కినవాడు, బ్రహ్మానందైక చిద్ఘనుడు, బ్రహ్మానంద రసాన్నే వివాహంగా చేసుకున్నవాడు, బ్రహ్మానంద రసాన్ని భరించినవాడు, బ్రహ్మానందం పొందిన ప్రజలతో కలిసి ఉండేవాడు, బ్రహ్మానందంతో నిండిన ఆత్మలో ఉండేవాడు. అలాగే ఈ సర్వం ఆత్మస్వరూపమే. ఆత్మ కన్నా వేరైనదేదీ లేదు. నేను సర్వాత్మని, పరమాత్మని, నిత్యానంద స్వరూపమైన దివ్యాత్మని అని భావించే వైదేహి అనగా దేహాభిమానం లేనివాడు ముక్తుడే. పరిపూర్ణుడు, మహాత్ముడు, ప్రీతాత్ముడు, శాశ్వతుడు, సర్వాంతర్యామి రూపమైన ఆత్మ కలిగినవాడు, నిర్మలమైన ఆత్మ కలిగినవాడు, అసలు ఆత్మే లేనివాడు.
నిర్వికార స్వరూపాత్ముడు, శుద్ధాత్ముడు, శాంతరూపుడు, శాంత అశాంత స్వరూపమే ఆత్మగా కలిగినవాడు, అనేక ఆత్మత్వాలు లేనివాడు, జీవాత్మ పరమాత్మ అనే చింతన లేనివాడు, ముక్తి స్వరూపాత్మ అముక్త స్వరూపాత్మగా ఉన్నవాడు, ముక్తాముక్తుల్ని వర్ణించినవాడు, బంధం మోక్షం స్వరూపాత్ముడు, బంధమోక్షాలను వదిలేసినవాడు, ద్వైత అద్వైత స్వరూపుడు, ద్వైతాద్వైతాలని వదిలేసినవాడు, సర్వాసర్వ స్వరూపుడు, సర్వాసర్వాలను వదిలేసినవాడు, మోద ప్రమోద రూపాత్ముడు, మోద ప్రమోదాలను వదిలేసినవాడు, సర్వ సంకల్పాలు వదిలేసిన ఆత్మకల వైదేహి అనగా దేశాభిమానం లేనివాడు ఎవడో అతడే ముక్తుడు. నిష్కల నిర్మల బుద్ధ పురుష ఆనందాది విహీన అమృత కాలత్రయ స్వరూప కాలత్రయ వర్జిత అఖిల అమేయ మానవార్జిత నిత్య ప్రత్యక్ష రూప నిత్య ప్రత్యక్ష వర్జిత అన్యహీన స్వభావాత్మలు కలిగినవాడు, అన్యహీన స్వయం ప్రభువుగా ఉన్నవాడు, విద్యామేయ అవిద్యామేయాత్మ విద్యా విద్యుల్ని వర్ణించినవాడు, నిత్యానిత్య విహీనాత్మ ఇహ అమృతాలను వర్జించినవాడు, షమాది షట్కాలు లేనివాడు, మోక్షత్వాన్ని వర్ణించినవాడు, స్థూల శరీరం లేని ఆత్మ కలిగినవాడు, సూక్ష్మ శరీరాన్ని విసర్జించినవాడు, అన్నకోశం లేనివాడు, అలాగే ప్రాణకోశ మనఃకోశ విజ్ఞాన ఆనందాది పంచకోశాలని వర్జించినవాడు, నిర్వికల్ప స్వరూపుడు, సవికల్పాలని వర్జించినవాడు, దృశ్యానువిద్ద శబ్దానువిద్ద వర్జితుడు, సమాధి శూన్యాత్ముడు, ఆది మధ్యాంత వర్జితుడు, ప్రజ్ఞాన వాక్య హీనాత్ముడు, అహం బ్రహ్మాస్మి అనే వాక్యాన్ని వదిలినవాడు, తత్వమసి అయమాత్మ అనే వాక్యాల్ని వదిలిపెట్టినవాడు, ఓంకార వాచ్యహీనుడు, సర్వవాక్య అవస్థాత్రయహీనాత్ముడు, యత్కించిత్ స్వరూపుడు, భావాభావహీనాత్ముడు అయిన వైదేహి అనగా దేహాభిమానం లేనివాడు ముక్తుడు. నాయనా కుమార, ముందు నిన్ను నీవు చూసుకో అనగా నీ ఆత్మను నువ్వు చూసుకో, నీ ఆత్మకు ప్రబోధించు, నీ ఆత్మను నీవే అనుభవించు, స్వస్థత పొందు, నీ ఆత్మలో నీవు స్వయంగా తృప్తిని పొందు, నిన్ను నీవు సంతోషపెట్టుకో. అలా చేసి వైదేహీ ముక్తుడివి కా. ఇదే ఈ ఉపనిషత్తు నిర్వచనం. పంచమోధ్యాయ. పూర్వం నిదాంసుడనే ముని రుభువు అనే మహర్షిని ఈ విధంగా ప్రశ్నించాడు. స్వామి, నాకు ఆత్మ అనాత్మ వివేకం గురించి తెలియజేయండి అని రుభు మహర్షి చెప్పటం ప్రారంభించాడు. ఈ సర్వవాక్కులకి అవధిగా ఉన్నవాడు బ్రహ్మ, సర్వచింతలకి అవధిగా ఉన్నవాడు గురువు, అలాగే సర్వ కారణాలకు కార్యాత్మ అయినవాడు, కార్యాకరణ వర్జితుడు, సంకల్పరహితుడు, సర్వనాదమయుడు, మంగళప్రదమైనవాడు, అన్నిటినీ వర్జించినవాడు, చిన్మాత్రుడు, సర్వానందమయుడు, పరుడు, సకల తేజస్సులతో ప్రకాశించేవాడు, నాదానందమయుడు, సర్వానుభవాల నుంచి విముక్తి పొందినవాడు, సర్వధ్యానాలని వర్జించినవాడు అయిన ఈ ఆత్మపురుషుడు అహం అని చెప్పబడతాడు. నాదకళలకు అతీతుడు, ఆత్మ అనాత్మ అనే భేదాభేదాలు వర్జించినవాడు, శాంత అశాంత విహీనాత్ముడు, నాదాంత జ్యోతిరూపుడు, మహావాక్యార్థమైన బ్రహ్మాస్మి అనే దానికి చాలా దూరంగా ఉన్నవాడు, తత్ అనే శబ్దాన్ని కూడా వర్జించినవాడు, వాక్యార్థాన్ని కూడా వర్జించినవాడు, క్షరం అక్షరం కానివాడు, నాదాంత జ్యోతిస్వరూపుడు, అఖండైక రస స్వపుణ్ణి, ఆనంద స్వరూపుణ్ణి, నేనే అను భావం లేనివాడు, ఆత్మ శబ్దాన్ని వదిలేసినవాడు, సనాతనుడైన ఈ ఆత్మ సచిదానందహీనుడు, ఇది అని నిర్దేశించి చెప్పటానికి వీలు లేనివాడు, వేదవాక్యాలకి దొరకడు, అంతరం బాహ్యం అనేవి లేనివాడు, ఎవడికైతే లింగభేదం ప్రపంచంలో లేదో అతడే బ్రహ్మ, అతడే ఆత్మ, దానికి సందేహమే లేదు. ఆ ఆత్మకి శరీరం, జీవుడు, భూత భౌతికం నామరూపాధికాలు లేవు. భోజ్యం భోగం భుక్కు సత్తు అసత్తు స్థితి క్షరం అక్షరం ఇవేవీ లేవు. దానికి గుణం రజోగుణం లేదు. ఎవడికి వాచ్యం వాచకం వినటం మననం చేయటం లేవో, ఎవడికి గురు శిష్యాది భేదాలు దేవలోకం సురలు అసురలు లేరో, ఎక్కడ ధర్మం అధర్మం శుద్ధం అశుద్ధం కొంచెం కూడా లేవో, ఎక్కడ కాలం అకాలం నిత్యం సంశయం మంత్రం అమంత్రం విద్య అవిద్య ద్రష్ట దర్శనం దృశ్యం అనాత్మ అనే ప్రసంగం అనాత్మ అనే మనస్సు ఇవి లేవో, అక్కడ అనాత్మ అనే జగత్తు కూడా లేదని నిశ్చయించుకో. అక్కడ సర్వ సంకల్పాలు సకల కార్యాలు లేవు కనుక ఉన్నది ఒక బ్రహ్మమే అని గ్రహించు. దేహత్రయం కాలత్రయం లేదు కనుక అది అనాత్మ కాదని నిశ్చయించుకో. దానికి జీవత్రయ గుణాలు తాపత్రయాలు లోకత్రయాలు లేవు కనుక సర్వం ఆ ఆత్మే అని శాసించటం వల్ల చిత్తం లేదు కనుక అక్కడ చింతించదగింది ఏదీ లేదు. దానికి శరీరం లేదు కనుక వార్ధక్యం కూడా లేదు. పాదాలు లేవు కనుక ఆత్మకి గమనం లేదు.
చేతులు లేవు కనుక ఇక క్రియ అన్నదే లేదు. ఆత్మకి పుట్టుక లేకపోవడం వల్ల దానికి మరణం కూడా ఉండదు. దానికి బుద్ధి లేదు కనుక సుఖదుఖాలు లేవు. ధర్మం, శుచి, సత్యం, భయం అనేవి ఏవీ లేవు. అక్షరోచ్చారణ లేదు. గురువు, శిష్యుడు లేడు. ఏకం లేకపోతే ద్వితీయం లేదు. కనుక ఏకత్వం ఉండదు. సత్యత్వం, అసత్యత్వం ఉండవు. అసత్యత్వం ఉంటే సత్యత్వం ఉండదు. అలాగే శుభం ఉంటే అశుభం ఉండదు. అశుభం ఉంటే శుభం ఉండదు. భయం ఉంటే అభయం ఉండదు. అభయం ఉంటే భయం ఉండదు. బంధత్వం ఉంటే మోక్షం ఉండదు. బంధం లేకపోతే మోక్షం ఉండదు. మరణం అనేది ఉంటే జన్మ ఉండి తీరాలి. జన్మే గనుక లేకపోతే ఇక మరణం కూడా ఉండదు. నీవు అనేది ఉంటే నేను ఉంటాను. నీవు లేకపోతే నేను లేను. ఇది ఉంటే అది ఉంటుంది. అది అనేది లేకపోతే ఇది కూడా లేదు. ఏదైనా ఉంటే అది లేకుండా పోతుంది. ఏదీ లేదు అంటే అది కొంచెమైనా ఉంటుంది. కార్యం ఉంటే కారణం ఉంటుంది. కార్యం లేకపోతే కారణం ఉండదు. అలాగే ద్వైతం ఉంటే అద్వైతం ఉంటుంది. ద్వైతమే గనుక లేకపోతే ఇక అద్వయమే లేదు. దృశ్యం ఉంటే దృక్కు ఉంటుంది. దృశ్యం లేకపోతే ద్రక్కు అనేది లేదు. లోపల భాగం అనేది ఉంటే బహిర్భాగం ఉంటుంది. లోపలి భాగం లేకపోతే బహిర్భాగం కూడా ఉండదు. పూర్ణత్వం అనేది ఉంటే అందులో కొద్దిగానైనా అపూర్ణత్వం ఉంటుంది. కనుక నీవు, నేను, ఇది అనేవి ఏవీ లేవు. సత్యమైన అజుడికి దృష్టాంతం అనేదేదీ లేదు. దార్ద్రాంతికం లేదు. ఉపమానుపమేయ భావం లేదు. ఆ అజుడితో అనగా ఆత్మతో సమానమైన రెండో వస్తువు లేదు. కనుక పరం బ్రహ్మాస్మి అనే స్మరణ మనస్సుకు లేదు. కనిపించే ఈ జగత్తంతా బ్రహ్మమే. నీవు, నేను కూడా బ్రహ్మమే. నేను కేవలం చిన్మాత్రను, అనాత్మను కాదని నిశ్చయించుకో. ఈ ప్రపంచం లేనే లేదు, పుట్టలేదు, అది ఎక్కడా ఉండలేదు. చిత్తం అనేది ఒక ప్రపంచం లాంటిది. అది లేదు. ప్రపంచం, చిత్తాదులు, అహంకారం, జీవుడు, మాయా కార్యం, మాయ, భయం అనేవి లేవు. కర్త, క్రియ, శ్రవణం, మననం, రెండు సమాధులు, ప్రయాణం చేసినవాడు, మానం, అజ్ఞానం, వివేకం, అనుబంధ చతుష్టయం, సంబంధత్రయం, గంగ, గయ, సముద్రం, భూతం అనేవి ఏవీ లేవు. ఈ భూమి, జలం, అగ్ని, వాయువు, ఆకాశం, దేవతలు, దిక్పాలకులు, వేదాలు, గురువులు ఏవీ లేవు. అలాగే దూరం, దగ్గర, అంతం, మధ్యం, అద్వైతం, ద్వైతం, సత్యం, అసత్యం అనేవేవీ లేవు. బంధం, మోక్షం, సత్తు, అసత్తు, సుఖం, దుఃఖాలు, జాతి, గతి, వర్ణం, లౌకికం అనేవి లేవు. సర్వం బ్రహ్మ అనేది ఏదీ ఉండదు. బ్రహ్మ అనేది లేదు. అహం బ్రహ్మాస్మి అని అనుకోవటం లేదు. నిత్య శుద్ధోస్మి అనుకోవటం లేదు. వాక్కు చేత ఏదైతే చెప్పబడుతుందో, మనస్సుతో ఏది ఆలోచించబడుతుందో, బుద్ధి చేత ఏది నిశ్చయించబడుతుందో, చిత్తం అనేది దేనితో తెలియజేయబడుతుందో అనేవి ఏవి ఉండవు. వీటితో పాటు యోగాధికం, ఈ సర్వం లేదు. అగ్నిహోత్రాధికాలు లేవు. స్నాన ధ్యానాదులు, భ్రాంతి, అభ్రాంతి, అనాత్మ ఇవేవీ లేవని నిశ్చయించుకో. వేదం, శాస్త్రం, పురాణం, శౌర్యం, కారణం, ఈశ్వరుడు, లోకం, భూతం, ప్రజలు, ఏకత్వం ఇవన్నీ మిథ్యే. దీనికి సంశయమే లేదు. బంధం, మోక్షం, సుఖం, దుఃఖం, ధ్యానం, చిత్తం, సురులు, అసురులు, గౌణ ముఖ్యాలు, సంగము ఇదంతా కూడా మిథ్యే. మాటతో పలికేదే, సంకల్పంతో కల్పించబడేదే, మనస్సు చేత ఆలోచించబడేది కూడా మిథ్యే. అలాగే బుద్ధితో నిశ్చయించబడేది, చిత్తంతో నిశ్చయించబడేది, శాస్త్రాలతో విస్తరించబడేది, కళ్ళతో చూడబడేది, చెవులతో వినేది, సద్భావమైనది, కళ్ళు, చెవులు, గాత్రం ఈ సర్వం మిథ్యే. ఇది అని నిర్దేశించబడేది, అది అని దూరం నుంచి కల్పించబడేది, నీవు, నేను, అది, ఇది, వాడు, నేను, ఇంకొకడు, సద్భావం ఇలా ఏదేది సంభవించబడుతుందో అదంతా సర్వసంకల్ప భ్రాంతే. సర్వ అధ్యాసం, సర్వగోప్యం, సర్వభోగం, సర్వదోష ప్రభేదాలు ఏవీ లేవు. అసలు అనాత్మ అనేది లేదని నిశ్చయించుకో. నాది నీది, నాది వాడిది, నీ కొరకు నా కొరకు, నా చేత నీ చేత ఇలాంటి భావాలన్నీ మిథ్యే. అందరికీ రక్షకుడు విష్ణువు, సృష్టికి కారకుడు బ్రహ్మదేవుడు, రుద్రుడు సంహారు కారకుడు అనే ఈ భావన కూడా మిథ్యే. అలాగే స్నానం, జపం, హోమం, స్వాధ్యాయం, దేవతా పూజ, మంత్ర, తంత్ర, సత్సంగం, గుణదోష విజృంభణ, అంతఃకరణం, సద్భావం, అవిద్య పుట్టుక, అనేక కోటి బ్రహ్మాండాలు ఇవి కూడా మిథ్యే. గురువాక్యంతో ఎవరి చేతైనా ఇది అని నిశ్చయించబడింది. ఈ ప్రపంచంలో ఏది కనిపిస్తుందో, ఏది చూడబడుతుందో, ఏది అందులో ఉన్నదో అదంతా మిథ్యే. అక్షరం ద్వారా చెప్పబడింది, ఎవరి చేతో నిశ్చయించబడింది, ఎవరి చేతో పలుకబడింది, ఎవరి చేతో ఆమోదించబడింది, ఎవరో ఒకరి చేత ఇవ్వబడింది, ఎవరి చేతో చేయబడింది. అలాగే ఎక్కడెక్కడ శుభకర్మలు ఉన్నాయో, దుష్కృతులు ఉన్నాయో,
దేన్ని సహజంగా చేస్తున్నావో అదంతా కూడా మిథ్యే. నీవే పరమాత్మవి, పరమ గురువువి, ఆకాశరూపుడివి, సాక్షి విహీనుడివి, సర్వభావుడివి, నీవే ఆ బ్రహ్మవి, దీనికి సందేహమే లేదు. నీవు కాలహీనుడివి, కాలుడివి, బ్రహ్మవి, చిద్ఘనుడివి, స్వస్వరూప చైతన్య ఘన సత్య సిద్ధ సనాతనుడివి, ముక్తుడివి, అమృతుడివి, దేవ శాంత నిరామయ బ్రహ్మ పరాత్పరసముడివి, సత్వి సనాతనుడివి, సత్యాది వాక్యాల చేత ప్రబోధించబడేవాడివి. నీవే బ్రహ్మ, ఇంద్ర, రుద్రాదులుగా భావించబడేవాడివి, సర్వాంగాలు లేనివాడివి, ఎప్పుడూ ఉండేవాడివి. నీవు ఈ సర్వప్రపంచం భ్రమని తెలుసుకుని వర్జించిన వాడివి, అన్ని భూతాలలో వెలుగొందేవాడివి, సంకల్పాలని వదిలేసిన వాడివి, సర్వ వేదాంతార్థాలలో భాషించేవాడివి, అన్ని చోట్ల సంతోషంగా ఆసీనుడై ఉండేవాడివి, అన్ని ప్రదేశాలకి మార్గం లేనివాడివి, లక్ష్యాలను వర్జించిన వాడివి, విష్ణువు మొదలైన దేవతలతో నిత్యం ధ్యానించబడేవాడివి, చిదాకార స్వరూపుడివి, చిన్మాత్రుడివి, నిరంకుశుడైన నీవే ఆత్మలో ఉన్నవాడివి, సర్వశూన్యుడివి, నిర్గుణ ఆనందరూపుడివి, పరుడివి నీవే, రెండో వాడే లేని ఏకస్వరూపుడివి, చిద్ఘనానంద పరిపూర్ణ స్వరూపుడివి కూడా నీవే. నీవు సత్తువి, నిన్ను పండితులు తెలుసుకుంటున్నారు, దర్శిస్తున్నారు. నీవు సచ్చిదానంద వాసుదేవ విభుడివి, అమృతుడివి, ప్రభువివి, చంచల అచంచలుడివి, సర్వహీనుడివి, సర్వసిద్ధ వర్జితుడివి, శాంతాశాంత వర్జితుడివి, సత్తామాత్ర ప్రకాశుడివి, సత్త సామాన్యుడివి, నిత్యసిద్ధ స్వరూపుడివి, ఏ కొంచెం కూడా లేనివాడివి, అణుమాత్ర వర్జితుడివి, అస్తిత్వం నాస్తిత్వం లేనివాడివి, లక్ష్యాలక్ష విహీనుడివి, నిర్వికార నిరామయుడివి, సర్వనాదాంతరుడివి, కళాకష్ట వర్జితుడివి, బ్రహ్మ విష్ణు ఈశ్వరుడివి. నీవు స్వస్వరూపాన్ని చూస్తూ ఉంటావు, స్వస్వరూప విశేషుడివి. నీవు నీకన్నా వేరుగా మరో దాన్ని చూడటం లేదు. నీవు స్వస్వరూపం నుంచి ఏమాత్రం చెల్లించవు. నీ స్వస్వరూపంతోనే నీవు పెరుగుతున్నావు. నీవు నీ స్వస్వరూపం కన్నా వేరు కావు. అంతా నేనే అని గ్రహించు. ఈ ప్రపంచంలో ఉన్న దృశ్య దృగ్రూపాలు మొత్తం భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, మనసు, బుద్ధి, అహంకారం, తేజస్సు, లోకం, భువనమండలం, నాశం, జన్మ, సత్యం, పుణ్యం, పాపం, జయం, రాగం, కామం, క్రోధం, లోభం, ధ్యానం, ధ్యేయం, గుణం, పరం, గురు శిష్యుల ఉపదేశాలు, ఆది అంతం, శుభం, భూతం, భవ్యం, వర్తమానం, లక్ష్యం, లక్షణం, సమం, విచారం, సంతోషం, భోక్త, భోజ్యం, యమనియమాది అష్టాంగాలు, గమనాగమనాలు, ఆది మధ్యాంతరంగాలు, గ్రాహ్య ఛాద్యాలు, హరి, శివుడు, ఇంద్రియాలు, మనస్సు, 3 అవస్థలు, 24 తత్వాలు, 4 రకాల సాధనాలు, సజాతీయ విజాతీయాలు, భూమ్యాది లోకాలు, సర్వ వర్ణాశ్రమాచారాలు, మంత్రతంత్రాలు, విద్య అవిద్య విషయాలు, 4 వేదాలు, జడ అజడాలు, బంధ మోక్షణాలు, జ్ఞాన అజ్ఞానాలు, బోధ అబోధ స్వరూపాలు, ద్వైత అద్వైత భాషణలు, సర్వ వేదాంత సిద్ధాంతాలు, సర్వశాస్త్రార్థ నిర్ణయాలు, అనేక జీవ సద్భావనలు, ఏకజీవుల నిర్ణయాలు, చిత్తంతో దేన్ని ధ్యానిస్తారో, దేన్ని సంకల్పిస్తారో, బుద్ధి దేన్ని నిశ్చయిస్తుందో, గురువు ద్వారా దేన్ని వింటారో, మీ వాక్కుతో దేన్ని వ్యాఖ్యానిస్తారో, గురువు సంభాషణ ఏది ఉన్నదో, అన్ని ఇంద్రియాలు దేన్ని భావిస్తున్నాయో, ఏ విషయం పలు విధాలుగా చర్చించబడుతుందో, ఏది న్యాయం ద్వారా నిర్ణయించబడుతుందో, అలాగే పరమేశ్వరుడు ఈ లోకాల్ని వేద పారాంగతుల ద్వారా రక్షిస్తున్నాడు. విష్ణుమూర్తి 3 లోకాలని పాలిస్తున్నాడు. బ్రహ్మ అన్ని లోకాలని సృష్టిస్తున్నాడు. లాంటి భావనలు పురాణాలలో ఎలా ఉన్నాయో, వేదాల్లో సర్వోపనిషత్తులలో ఏ భావాలు చెప్పబడ్డాయో అవి మొత్తం కుందేటి కొమ్ము లాంటివే, అనగా అవేవి యథార్థం కాదు అని భావం. ఇక్కడ ఈ శరీరమే నేను అనే సంకల్పాన్ని అంతఃకరణం అంటారు. ఈ శరీరమే నేను అనే భావన దుఃఖం అని చెప్పబడుతుంది. ఆ భావన నరకం లాంటిది. ఆ సంకల్పం సర్వ జగత్తు హృదయ గ్రంథి అనబడుతుంది. ఈ శరీరమే నేను అనే జ్ఞానం కాదు, అది అజ్ఞానం, అసద్భావం. దీన్నే అవిద్య అని, ద్వైతం అని అంటారు. ఈ దేహమే నేను అనే ఆ సంకల్పం సత్యజీవుడు. ఆ జ్ఞానం చాలా పరిమితమైనది. అది మహాపాపం. ఆ బుద్ధి కోరిక దోషమయం. అంతేకాదు ఆ భావన తాపత్రయం, కామం, క్రోధం, బంధనం, సర్వదుఃఖం, విశ్వం, దోషం, కాలనాభుడి స్వరూపం, సర్వసంకల్ప సముదాయ మానం అని కూడా తెలుసుకో. నాయన, ఈ జగత్తంతా మనస్సే. ఆ మనస్సే నీకు శత్రువు. మనస్సే సంసారం. ఈ జగత్రయం మహాదుఃఖం, వార్ధక్యకారకం. కాలం, సంకల్పం, జీవం, చిత్తం, అహంకారం, మహాబంధం, అంతఃకరణం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, శబ్దం, స్పర్శ, రూప, రస, గంధ పంచకోశాలు ఇవన్నీ మనస్సు నుంచి పుట్టినవే. వీటితో పాటు జాగృత్, స్వప్న, సుషుప్తులు కూడా మనోమయాలే. అష్టదిక్పాలకులు,
అష్టవసువులు, ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, దృశ్య జడాలు, ద్వంద్వాలు, శీతోష్ణాలు ఇవన్నీ మానసమైన అజ్ఞానమే. అసలు మనస్సు చేసే సంకల్పాలు ఏవున్నాయో అవన్నీ లేవని నిశ్చయించుకో. ఈ ప్రపంచం లేదు, గురు శిష్యాదులు లేరు. ఇదే ఈ ఉపనిషత్తు చెప్పేది. షష్ఠోధ్యాయ. ఋభు మహర్షి చెబుతున్నాడు, ఈ సర్వ ప్రపంచం సచ్చిన్మయం, సచిదానందం, అద్వైతం, అవ్యయం, సచిదానంద మాత్రం, సచిదానంద రూపం. నీవు సచిదానందం, నేను సచిదానందం. మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం, నీవు, నేను, ఇంకొకరు లేరు. ఉన్నది మొత్తం కేవలం బ్రహ్మమే. బ్రహ్మం తప్ప వాక్యం, పదం, వేదం, అక్షరం, జలం ఇవేవీ లేవు. ఆది మధ్య అంతాలు, సత్యం, నిబంధన, దుఃఖం, సుఖం, భావం, మాయ, ప్రకృతి, శరీరం, ముఖం, ముక్కు, కళ్ళు, చెవులు, దంతాలు, నాలుక, పెదవులు, లలాటం, ఉచ్ఛ్వాస నిశ్వాసలు, స్వేదం, ఎముకలు, రక్తం, మాంసం, మలమూత్రాలు, దూరం, దగ్గర, అంగం, ఉదరం, కిరీటం ఇవేవీ లేవు. కాళ్ళు చేతులు కదలటం, శాస్త్రం, శాసనం, వేదనం, వేత్త, వేద్యం, జాగృత్, స్వప్న, సుషుప్తులు ఇవేవీ లేవు. తుర్యానికి అతీతమైనది లేదు. ఉన్నదంతా సచ్చిన్మయం, ఆధ్యాత్మికం, ఆదిభౌతికం. ఆది దైవాలు, మాయాకాలు లేవు. విశ్వ తైజస ప్రజ్ఞ, విరాట్, సూత్రాత్మకేశ్వరులు, గమాగమ చేష్టలు, నష్టాలు, లాభాలు లేవు. వదిలేసినవి, గ్రహించేవి, దూషించేవి, మేధ్య, అమేధ్యాలు, పీస, క్రష, క్లేద, కాల, దేశ, భాషణ, భయ, ద్వైత, వృక్ష, త్రణ, పర్వతాలు, ధ్యానయోగ సిద్ధి, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, పక్షి, మృగ, అంగ, లోభ, మోహ, మదమాశ్చర్య, కామక్రోధాలు, స్త్రీలు, బిడాలం, భక్ష్యం, భోజ్యం, ఫాడం, నాస్తికం, వార్తావసరం లాంటివి కూడా లేవు. లౌకిక, అలౌకిక వ్యాపారాలు, మూర్ఖత్వం, భోక్త భోజనం, భోజ్యం, మాత, మానం, మేయం, శత్రు, మిత్రపుత్రాదులు, తల్లి, తండ్రి, చెల్లెలు, జన్మ, మరణ, వృద్ధి, ఈ శరీరమే నేననే భ్రాంతి, శూన్యం, అంతఃకరణం, సంసారం, రాత్రి, పగలు, బ్రహ్మ, హరి, పరమేశ్వరుడు, వారం, పక్షం, మాసం, సంవత్సరం, చంచలం, బ్రహ్మలోకం, వైకుంఠ, కైలాసం, స్వర్గం, దేవేంద్రుడు, అగ్నిలోకం, అగ్ని, యమ, యమలోకం, ఇతర లోకాలు, ఆ లోకాల పాలకులు ఎవరూ లేరు. భూలోక, భువర్లోక, సువర్లోకాలనే త్రిలోకాలు, పాతాళం, భూతలం, అవిద్య, విద్య, మాయ, ప్రకృతి, జడం, స్థిరం, క్షణికం, నాశనం, గతి, దావనం, ధ్యాతవ్యం, స్నాన, మంత్ర, జపాలు ఏవీ లేవు. పదార్థాలు, పూజ, అభిషేక, అర్చన, పుష్ప, ఫల, పత్ర, గంధ, ధూప, స్తోత్ర, నమస్కారం, ప్రదక్షిణ, ప్రార్థన, హవిస్సు, నివేదనలు ఏవీ లేవు. హోమాదికాలు, కర్మలు, చెడ్డ మాటలు, మంచి మాటలు, గాయత్రి, సంధి, మనస్యం, దుస్థితి, దురాశ, దుష్టాత్మ, చండాలులు, పుల్కసుడు, దుస్సహం, దురాలాపం, కిరాతుడు, కైతవం, పక్షపాతం, పక్షం, విభూషణం, దొంగ, దంభం, డాంబికంగా ఉండేవాడు, హీనుడు, అధికుడు, ఏకం, ద్వయం, త్రయం, తుర్యం, మహత్తు, అల్పత్వ, పూర్వత్వ, పూర్ణాలు, పరిచ్ఛిన్నం, కాశీ, పుణ్యం, తపస్సు, గోత్రం, కులం, సూత్రం, విభూత్వం, శూన్యత్వం, స్త్రీయోషిత్, వృద్ధ, కన్య, వితంతువు, సూతకం, జాతం, అంతర్ముఖం, విభ్రమం, మహావాక్యం, ఐక్యం, అణిమాది, అష్టసిద్ధులు, సర్వదోషాలు, చైతన్యవంతమైన సర్వము, కలదు లేదు అనేవి, ఇవన్నీ సన్మాత్ర రూపాలవటం వలన అవి సచ్చిదానంద మాత్రకాలే అవుతాయి. ఈ కనిపించే సర్వం బ్రహ్మమయమే, మరొకటి లేనే లేదు. అదే నేను, ఆ బ్రహ్మమే నేను. నేను బ్రహ్మని, సంసారిని కాను. నాకు మనస్సు లేదు. నేను బ్రహ్మని, నాకు బుద్ధి లేదు. ఎందుకంటే నేను బ్రహ్మని, నాకు ఇంద్రియాలు లేవు. నేను బ్రహ్మని, నేను శరీరాన్ని కాను, గోచరించేవాడిని కాను, దేవుణ్ణి, భూమిని, జడుణ్ణి. నేను బ్రహ్మని, నాకు చావు లేదు. ఎందుకంటే నేను ప్రాణాన్ని కాను, నేను పరాత్పరుణ్ణి. ఈ బ్రహ్మ మరెవరో కాదు, ఆ పరబ్రహ్మే. సత్యం కూడా బ్రహ్మే. ఆయన ప్రభువు. కాలం బ్రహ్మ, కల బ్రహ్మ, సుఖం బ్రహ్మ. స్వయం ప్రభమైన ఆ బ్రహ్మమే ఏకం, ద్వయం, మోహం, సమాధికం, దోషం, గుణం, దమం, శాంతం, విభువు, ప్రభువుగా ఉన్నది. లోకం, గురువు, శిష్యుడు, సదాశివుడు, పూర్వం, పరం, శుద్ధం, శుభం, అశుభం కూడా బ్రహ్మమే. జీవుడే బ్రహ్మ, నేను సచ్చిదానందుణ్ణి. ఈ సర్వం బ్రహ్మమయం, ఈ జగత్తు మొత్తం బ్రహ్మమయం. తానే బ్రహ్మ, తనకన్నా వేరైనదేదీ లేదు. ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదు. సర్వం ఆత్మే, శుద్ధాత్మ. ఈ సర్వం చిన్మాత్రం, అవ్యయమైనది, నిర్మల రూపాత్మ. ఈ ఆత్మ కన్నా వేరైనదేదీ లేదు. ఇది దివ్యంగా ప్రకాశించే రూపం కలిగింది. ఈ ప్రపంచం, ఈ శరీరం రెండూ అనుమాత్రమైనవే. అసత్యం,
అసించత్యం, సింత్యం అనేవి కూడా అనుమాత్రమైనవి. ఈ సర్వం బ్రహ్మమే, చిన్మాత్రమే. మూడు జగత్తులు బ్రహ్మమాత్రలు, ఆనంద పరమానంద రూపాలు అంటూ వేరుగా లేవు. చైతన్య మాత్రం, ఓంకారం, ఈ సకలం స్వయంగా బ్రహ్మం. ఈ జగత్తంతా నేనే. ఈ పరమపదాన్ని, గుణాతీతాన్ని, పరాత్పరుణ్ణి, పరబ్రహ్మని, గురువుకి గురువుని నేనే. అఖిలానికి ఆధారమైన వాడిని, సుఖం కన్నా గొప్ప సుఖాన్ని నేనే. ఆత్మ కన్నా వేరైన ప్రపంచం లేదు, ఆత్మ కన్నా వేరైన సుఖం లేదు, ఆ ఆత్మ కన్నా అనన్యమైన గతి లేదు. ఈ జగత్తు మొత్తం ఆత్మమయం. ఎక్కడ చూసినా ఆత్మ కన్నా వేరే విషయం లేదు. అసలు ఆత్మ కాకుండా చిన్న గడ్డి మొక్క కూడా లేదు. అసలు ఆత్మ కన్నా వేరుగా చిన్న ఊక ముక్క కూడా లేదు. ఈ జగత్తు మొత్తం ఆత్మమయం. ఇది బ్రహ్మ మాత్రమే. అసలు బ్రహ్మ కానిదేది సృష్టిలో లేదు. శృతం అనగా వినేది మొత్తం బ్రహ్మమే. అది స్వయంగా కేవలం బ్రహ్మమే. అలాగే వ్రతం, రసం, సుఖం, చిదాకాశం, సచ్చిదానందం, అవ్యయం ఇవన్నీ బ్రహ్మమే. అసలు బ్రహ్మ కన్నా వేరైన అహం, ఫలం, త్రణం, పదం అనేవేవి లేనే లేవు. బ్రహ్మ కన్నా వేరైన గురువు లేడు. అలాగే ఆయన కన్నా వేరైన శరీరం, అహంత, త్వత్ అనేవి లేవు. నిన్ను నీవు బ్రహ్మాత్ముడిగా తెలుసుకో. తనకన్నా వేరైనదేదీ లేదు. ఈ లోకంతో అందరి చేత చూడబడేది, చెప్పబడేది, భుజించబడేది అంతా అసత్తే. కర్తక్రియ, గుణ, లింగ, రసభేదాలన్నీ అసత్తే. వీటితో పాటు కాల, దేశ, వస్తు భేదాలు, జయాపజయాలు లాంటివి ఏ ఏ భేదాలైతే ఉన్నాయో అవన్నీ అసత్తే. అంతఃకరణం, ఇంద్రియాలు, ప్రాణాదికాలు, పంచకోశ సముదాయాలు, పంచదేవతలు, షడ్వికారాలు, అరిషడ్వర్గాలు, 6 ఋతువులు, 6 రుచులు ఇవన్నీ అసత్తే. నేను సచ్చిదానంద స్వరూపుణ్ణి. ఈ జగత్ అనేది పుట్టలేదు. నేనే ఈ ఆత్మని, చిదానందుణ్ణి. నాకు ఇతరమైన సంసార దృష్టులు లేవు. నేను సచ్చిదానంద రూపుణ్ణి, చిదానంద విగ్రహుణ్ణి, సదానందుణ్ణి, పరాత్పరుణ్ణి. ఈ సర్వం జ్ఞానం యొక్క ఆకారమే. నేను అద్వయుణ్ణి, జ్ఞానానందుణ్ణి, సర్వప్రకాశ రూపుణ్ణి, సర్వభావ స్వరూపుణ్ణి. నేను నిరంతరం ప్రకాశిస్తున్నాను అనేది ఏ విధంగా అసత్ అవుతుంది అంటే, నీవు కూడా ఈ విధంగా పరబ్రహ్మవే, చిన్మయానంద స్వరూపుడివే. చిదాకారం, చిదాకాశం, పరమసుఖం కూడా చిత్తే. నేను ఆత్మని, నేను అసత్ని కాను. నేను కూటస్థుణ్ణి, పరమ గురువుని. నేను సచ్చిదానంద మాతృడిని. అసలు ఈ జగత్ అనేది పుట్టలేదు. కాలం, జగత్తు, మాయా, ప్రకృతి అనేవి లేవు. నేనే హరిని, సదాశివుణ్ణి, శుద్ధ చైతన్య, శుద్ధ సత్వ భావనుణ్ణి. నేను అద్వయానంద మాతృణ్ణి, చిద్ఘనైక రసుణ్ణి. ఉన్నదంతా బ్రహ్మమే, అదంతా కేవలం బ్రహ్మమే. ఉన్న చైతన్యమంతా బ్రహ్మమే. నేను సర్వాంతర్యామి స్వరూపుణ్ణి, సర్వసాక్షిత్వ లక్షణాలు కలిగిన వాడిని. నేనే పరమాత్మని, పరంజ్యోతిని, పరాగతిని, సర్వ వేదాంత సారాన్ని, సర్వశాస్త్ర నిశ్చయాన్ని. నేనే యోగానంద స్వరూపుణ్ణి, ఆనంద మహోదయుణ్ణి, సర్వజ్ఞాన ప్రకాశుణ్ణి, జ్ఞాన విగ్రహుణ్ణి, తుర్యాతుర్య ప్రకాశుణ్ణి. అలాగే తుర్యాతుర్య వర్జితుణ్ణి కూడా నేనే. నేను చిదక్షర, సత్య, వాసుదేవ, అజర, అమర స్వరూపుణ్ణి. నేను చిదాకాశాన్ని, బ్రహ్మని, నిత్య, నిరంజన, శుద్ధ, బుద్ధ, పరాముక్త, అనాత్మక, అరూపకమైన పరబ్రహ్మని. నేను సచ్చిదానంద రూపుణ్ణి. ఈ జగత్తు ఉత్పన్నం కానిది, సంకల్ప కలను. సత్యాసత్యమైన జగత్తు లేనే లేదు. బ్రహ్మం అనేది కేవలం నిత్యానందమయమైనది, అనంతం, అవ్యయం, శాంతం, ఏకరూపం, అనామయమైనది. నాకన్నా వేరుగా లోకంలో ఏదైనా ఉంటే అది నిర్జన ప్రదేశంలో ఉండే ఎండమావిలాగా మిథ్య మాత్రమే, నిజం కాదు. మిథ్య. కుమారుడి మాటలకు భయమెందుకు అనగా గొడ్రాలు పుత్రుడి మాటలకు భయమెందుకు అంటే, గొడ్రాలకు పుత్రుడు పుట్టడు కదా. కుందేటి కొమ్ముతో పాము చంపబడితే ఈ జగత్తు ఉన్నట్టు అనగా కుందేలుకు కొమ్ము ఉండదు కదా. ఈ జగత్తు ఉండటం కూడా అసత్యమే. ఇంకా చెప్పాలంటే ఈ జగత్తు అస్తిత్వం గురించి ఎవరైనా ఎండమావిలో నీరు త్రాగి తృప్తి చెందాడంటే, మనిషి కొమ్ముతో ఎవడైనా నష్టపడ్డాడంటే, గంధర్వ నగరం అనేది ఉండటం నిజమైతే, ఆకాశంలో నీలిరంగు ఉంటే, ముత్యం చెప్పలో వెండి ఉంటే ఈ జగత్తు కూడా ఉన్నట్టే. అనగా పైన చెప్పినవేవి లోకంలో ఉండవు కాబట్టి జగత్తు కూడా అసత్యమైనదని భావం. తాడును చూసి పాము అనుకున్నవాడు ఆ తాడు చేత కరవబడి మరణిస్తే, బంగారంతో చేసిన బాణం వల్ల జ్వలిస్తున్న అగ్ని నాశనమైపోతే జగత్తు ఉందని అర్థం. వింజాటవిలో పాయస్నానం లభిస్తే, అరటిబోదలోని కర్రతో వంట చేయటం సాధ్యమైతే, అప్పటికప్పుడు చిన్నపిల్లలతో వంట పూర్తయితే, బొమ్మల్లో ఉన్న దీపాలతో చీకటి తొలగిపోతే, ఒక నెల క్రితం మరణించిన వాడు తిరిగి వస్తే, మజ్జిగ పాలలాగా మారిపోతే ఈ జగత్తు నిత్యంగా ఉంటుంది. అనగా పై చెప్పినవేవి నిత్యమైనవి కాదు. కాబట్టి ఈ జగత్తు ఉండటం కూడా అసత్యం అని గ్రహించాలి. ఆవు పొదుగు నిండి పితికిన పాలు తిరిగి ఆ పొదుగులోకి వెళితే
పరాగం సముద్రంలో కలిస్తే, తాబేలు వెంట్రుకలతో మదించిన ఏనుగును బంధిస్తే, తామరతూడులోని దారంతో మేరుపర్వతాన్ని కదిలించగలిగితే, తరంగాల మాలతో సముద్రాన్ని కట్టగలిగితే, అగ్నిజ్వాలలు కింది వైపుగా ఉంటే, అగ్ని చల్లగా అనిపిస్తే, పెద్ద అగ్నిమండలంలో పద్మాలు వృద్ధి చెందితే ఈ జగత్తు ఉంటుంది అనగా పై చెప్పినవేవి లోకంలో ఉండవు కనుక ఈ జగత్తు కూడా ఉండదని భావం. ఇంద్రనీల పర్వతం గనుక నీళ్ళలో పుడితే, మేరు పర్వతం ఒక లేత పద్మం మీద నిలబడితే, తుమ్మెద ఝూంకారం చేయకుండా ఉంటే, మేరు పర్వతం కదులుతుంటే, ఒక దోమచేత సింహం చంపబడితే, ఒక చిన్న అణువంత రంధ్రంలో ప్రపంచం ఉంటే, నిప్పులో పడ్డ గడ్డిపరక చాలాసేపు కాలకుండా ఉంటే, కలలో కనిపించిన వస్తువు మెలకువ రాగానే ఎదురుగా ఉంటే, నది కదలకుండా స్తంభిస్తే, బాగా ఆకలి వేసినవాడు నిప్పును ఆహారంగా తీసుకుంటే, పుట్టి గ్రుడ్డి అయినవాడు రత్నాలను గుర్తిస్తే, నపుంసకుడికి స్త్రీ సుఖం తెలిస్తే, శశశృంగంతో రథాన్ని నిర్మించగలిగితే ఈ జగత్తు ఉన్నట్టు అనగా పై చెప్పినవేవి లోకంలో ఉండవు కాబట్టి ఈ జగత్తు కూడా లేదని భావం. అప్పుడే జన్మించిన కన్య భోగించటానికి యోగ్యురాలైతే, వంధ్యా కుమారుడి వల్ల సుఖం కలిగితే, కాకి హంసలాగా ఎగరగలిగితే, గాడిద సింహంతో యుద్ధం చేస్తే, గాడిద ఏనుగులాగా నడిస్తే, పూర్ణచంద్రుడు సూర్యుడిగా మారిపోతే, పట్టుకున్న సూర్యచంద్రుల్ని వదిలిన రాహువు కనబడితే, బాగా వేయించిన విత్తనాలు మొలకెత్తితే ఈ జగత్తు కూడా ఉన్నట్టే అనగా పై చెప్పినవేవి ఉండవు కనుక ఈ జగత్తు కూడా అసత్యం అని భావం. ఒక దరిద్రుడు ధనవంతుల సుఖాన్ని ఎరిగితే, కుక్క తన బలంతో సింహాన్ని జయిస్తే, ఒక జ్ఞానవంతుడి హృదయం మూర్ఖులు తెలుసుకుంటే, కుక్క మహాసముద్రాన్ని పూర్తిగా త్రాగేస్తే, పైనున్న ఆకాశం మనుషుల మీద పడిపోతే, ఆకాశంలో పుట్టిన పువ్వు సువాసనలు వెదజల్లితే, ఆకాశంలో అందమైన అడవి ఆవిర్భవిస్తే, కేవలం అద్దంలో బింబం లేకుండా ప్రతిబింబం కనిపిస్తే ఈ జగత్తు ఉన్నట్టే. ఈ జగత్తు మేక కడుపులో లేదు, తన కడుపులోనూ లేదు. భేదబుద్ధి, ద్వైతాద్వైతం లేదు. ఎవరికైనా మాయాకరమైన ఈ భేదభావం ఉంటే వారికి బ్రహ్మభావన ఉంటుంది. నేనే శరీరం అనుకుంటే కలిగేది దుఃఖం కనుక నేనే బ్రహ్మం అని నిశ్చయభావంతో ఉండాలి. హృదయం అనే గ్రంథిని ఛేదించే చక్రం బ్రహ్మం. ఏ విషయంలోనైనా సందేహం కలిగితే బ్రహ్మ నిశ్చయాన్ని ఆశ్రయించాలి. అనాత్మ అనే దొంగ ఉన్నాడు కనుక అతడి నుంచి ఆత్మ అనే రత్నాన్ని కాపాడాలి. బ్రహ్మం అనేది కేవలం నిత్యానందమయం, అతడే నేను అనే మంచి దృష్టాంతాల వల్ల బ్రహ్మ సాధకుడికి చేత సాధించబడతాడు. ఈ జగత్తు మొత్తం బ్రహ్మమే. అసలు జగత్తు అనే పేరునే వదిలేయి. నేనే బ్రహ్మను అని నిశ్చయించుకున్నాక అహంభావాన్ని వదిలేయాలి. అప్పుడు నిద్రపోయేవాడి చేతిలో ఉండిన పూలలాగా అన్నీ లయమై పోతాయి. అప్పుడు శరీరం, కర్మలు ఉండవు, మొత్తం బ్రహ్మమే ఉంటుంది. భూతాలు, కార్యాలు, అవస్థ చతుష్టయాలు ఉండవు. లక్షణాత్రయ విజ్ఞానం కూడా కేవలం బ్రహ్మమే కనుక అన్ని రకాల వ్యవహారాలని విడిచిపెట్టి నేనే బ్రహ్మ అని భావించు. నేను బ్రహ్మను, ఇందుకు సందేహం లేదు. నేనే చిదాత్మక బ్రహ్మను, సచ్చిదానంద మాతృని అని దృఢంగా నిశ్చయించి అజ్ఞానాన్ని వదిలిపెట్టు. ఇది శివ సంబంధమైన మహాశాస్త్రం. దీన్ని ఎవరో ఒకరికి ఇవ్వకూడదు. నాస్తికుడికి, కృతజ్ఞుడికి, దురాత్ముడికి అస్సలు ఇవ్వకూడదు. గురుభక్తి, విశుద్ధమైన అంతఃకరణ, ఉదారమైన ఆశయాలు కలిగిన శిష్యుడికి నెల లేక 6 నెలలు లేదా సంవత్సరం బాగా పరీక్షించి ప్రబోధించాలి. సాధకుడు అన్ని ఉపనిషత్తుల్ని అభ్యసించడం వదిలి ఎంతో ఆదరంగా ఈ తేజోబిందు ఉపనిషత్తుని అభ్యసించాలి. దీన్ని ఒక్కసారి పఠిస్తే చాలు, తానే బ్రహ్మ అవుతాడు. కృష్ణ యజుర్వేద అంతర్గత ఉపనిషత్తులలో 14వది అయిన తేజోబిందు ఉపనిషత్తు సమాప్తం. స్వస్తి. జయ శ్రీరామ.